హలో మావా, వచ్చేసాం మామా. డాల్బీ సినిమాస్ 4K ప్రొజెక్షన్. ఏషియాలోనే అతిపెద్ద స్క్రీన్ అన్నమాట. మన ఐకాన్ స్టార్, మన స్టైలిష్ స్టార్, మన పుష్పరాజ్ అల్లు సినిమాస్. ఇది చూసారు కదా, అల్లు సినిమాస్ డాల్బీ సినిమా బుక్ మై షో. ఇది అవుట్లుక్ మామా. ఒక్కసారి లైటింగ్ చూడండి, పైన ఆ మూవ్ అవుతున్న లైటింగ్ చూడండి. అసలు జనాలని కట్టిపడేసింది అనమాట. ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్ కోకాపేటలో రీసెంట్ గానే ఓపెన్ చేశారు అనమాట. సో ఇది అవుట్లుక్ మామా. అవుట్లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెక్ చేయక. ఈ రోజు ఈ అల్లు సినిమాస్ కి మన శరవనంద్ అన్న బైకర్ మూవీ కోసం వచ్చాం అనమాట. సో అవుట్లుక్ చూడండి, జనాలు అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఆ లార్జెస్ట్ స్క్రీన్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి, డాల్బీ సినిమాస్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. సో మీకు లోపలికి కూడా వెళ్ళి క్లియర్ గా చూపిస్తాను. సో ఇది అనమాట బయట అల్లు సినిమాస్ అని చెప్పేసి టెక్స్ట్ టైటిల్స్ వేసారనమాట. సో ఏలో స్టార్ పెట్టారు, అంటే ఐకాన్ స్టార్ లాగా మన స్టార్ అల్లు అర్జున్ రిప్రజెంట్ చేసేలాగా అల్లు సినిమాస్ అని పెట్టారు. సో ఇది బాక్స్ ఆఫీస్ మామా, లైక్ అంటే టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి ఎంట్రీ అనమాట. ఇక్కడ కూడా ఏ పెట్టి లోపల స్టార్ పెట్టారనమాట. సో సింబాలిక్ గా స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ స్టార్ లాగా. సో ఇదైతే ఎంట్రన్స్ మామ. ఒక్కసారి చూడండి, ఎంట్రన్స్ చూస్తే అసలు ఒక స్వర్గద్వారం లాగా ఎంత ప్రీమియం క్వాలిటీలో ఎంత అఫీషియల్ గా ప్రెజెంట్ చేశారో. అసలు లోపలికి వెళ్ళేటోడికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఎవ్రీ కార్నర్ మామ స్టార్స్, ఎక్కడ చూసినా స్టార్స్ తో నిండిపోయింది. అంటే స్టార్ హీరో థియేటర్ అని చెప్పడానికో, లేకపోతే వచ్చే ప్రతి ఆడియన్ మాకు స్టార్ లాంటి వాడు అని కన్వే చేయడానికో అయితే తెలియదు. బట్ ఎవ్రీ కార్నర్ లో స్టార్ అయితే కంపల్సరీగా ఉంది మామ. లెఫ్ట్ సైడ్ లో మన అల్లు రామలింగయ్య గారి స్టాచ్యూ ఉంది. ఈ జ్ఞాపకార్థమే కాబట్టి అల్లు సినిమాస్ ఆయన స్టాచ్యూ పెట్టారు. సో ఇది వెయిటింగ్ హాల్ అనమాట. చూడండి మామ, జనాలు ఏ విధంగా ఉన్నారో, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. హైదరాబాద్ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. సో ఆ లార్జ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఆ డాల్బీ సౌండ్, డాల్బీ ప్రొజెక్షన్ అన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. మొత్తం ఎక్కిరిసిపోయింది. సో ఈ ప్రాసెస్ లో మన శర్వాన్ గడ్ వచ్చారు. సో శర్వానందం చూసి ఒక క్లిక్ కొట్టి శర్వాన్కి ఆల్ ది బెస్ట్ చెప్పి సో థియేటర్ లోపలికి వచ్చేసాం అనమాట. ఇది చూడండి మామ, ఇంత పెద్ద స్క్రీన్ అండ్ సిట్టింగ్ కూడా అంతే ఉంది. సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 648 కెపాసిటీ అనమాట. సిట్టింగ్ కెపాసిటీ మొత్తం 648 మంది కూర్చోవచ్చు. స్క్రీన్ అతి పెద్ద స్క్రీన్ అనమాట, ఏషియాలోనే పెద్ద స్క్రీన్ అనమాట ఇది. With powerful moving audio that transcends from channels to moving around you with pinpoint accuracy. And remember this? It's just the beginning of Dolby Vision. Because what you thought was black isn't. This is black. This is contrast that reveals details of the universe of color you've never experienced in the cinema. చక్కగా బైకర్ స్టార్ట్ అయింది. సో చామింగ్ స్టార్ శర్వాన్న టైటిల్ పడింది, బైకర్ టైటిల్ పడింది అనమాట. సో ఇది స్క్రీన్ ప్రెజెంటేషన్, స్క్రీన్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి మామ. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మీకు స్క్రీన్ చూపించలేకపోతున్నాను, మనకి ప్రాబ్లం అయిన తర్వాత. దెన్ ఇంటర్వెల్ టైం అనమాట. చూడండి జనాలు ఏ విధంగా ఉన్నారు. మొత్తం థియేటర్ మొత్తం ఫుల్ అయింది మామ. స్క్రీన్ మీకు పైనుంచి చూపిస్తున్నా, లార్జ్ స్క్రీన్, లార్జ్ కెపాసిటీ అనమాట. సినిమాకి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అండ్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. అండ్ మన యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ గారు అండ్ జీవిత గారు వాళ్ళ కూతురు కూడా వచ్చారు. బట్ ఫుటేజ్ తీయడానికి పాసిబుల్ కాలేదు, అట్లా వాళ్ళ ప్రైవసీ కోసం తీయకూడదు అట్లా. మామ థియేటర్ లో కూర్చున్న 640 మంది ఒకేసారి విజిలేస్తే ఒక్కసారి ఆ సౌండ్ ఊహించుకోండి, మొత్తం థియేటర్ బద్దలైపోయేలా ఉంది. సో అంత సిట్టింగ్ కెపాసిటీ ఉంది మామ. 640 మంది ఒకేసారి విజిల్ వేస్తే గానీ ఉంటుంది మామ. ప్రీమియర్ షోస్ అండ్ బెనిఫిట్ షోస్ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోద్ది మామ ఇక్కడ. సో ఎవడెవడో ఎక్కడెక్కడో థియేటర్లు కట్టడం కాదు మామ, మన తెలుగు హైదరాబాద్ లో ఏషియాలోనే లార్జెస్ట్
డాల్బీ అట్మాస్ స్క్రీన్ అన్నమాట. డిజిటల్ ప్రొజెక్షన్ తో ఎవ్రీ కార్నర్ లో సౌండ్ అయితే దద్దరిల్లిపోతుంది. అండ్ హెచ్డిఆర్ ఫార్మేట్ లో డాల్బీ విజన్ అన్నమాట. సో ఆ హెచ్డిఆర్ ఫార్మేట్ అంటే ఏం లేదు, కలర్స్ ని సాచురేషన్స్ అన్ని పెంచి హై ఫార్మేట్ లో జీవిస్తుంది. అసలు లోపల ఇంటీరియర్ కూడా చూడ ఎంత బాగా డిజైన్ చేశారో. ఆ స్నాక్స్ కౌంటర్ దగ్గర గానీ ఆ పాప్కార్న్, కూల్ డ్రింక్స్ మీకు తెలిసిందే. మల్టీప్లెక్స్ లో మాల్స్ లో ప్రైసెస్ ఎలా ఉంటాయో, ఇది లార్జ్ స్క్రీన్ కదా అని ప్రైస్ ఏం ఎక్కువ పెట్టలేదు. సేమ్ స్టార్టింగ్ 200 నుంచి ఉందన్నమాట. ఇక్కడ బిర్యానీ, బర్గర్, పిజ్జా, కూల్ డ్రింక్, పాప్కార్న్ అన్ని దొరుకుతాయి. స్టార్టింగ్ అయితే 200 అనమాట. సో మనకు మాల్స్ లో మల్టీప్లెక్స్ లో ఏదైతే రేట్ ఉంటుందో అదే రేట్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా నేను కూడా చక్కగా 200 పెట్టి కాంబో తీసుకున్నాను. దాంట్లో ఒక పాప్కార్న్, ఒక కోక్ వస్తుంది అనమాట. ఇది మా అమ్మ డాల్బీ సినిమాస్. ఇది స్క్రీన్ 1 అనమాట. ఓన్లీ స్క్రీన్ 1 లోనే డాల్బీ సౌండ్, డాల్బీ ప్రెజెంటేషన్, డాల్బీ ప్రొజెక్షన్ ఉంటుంది అనమాట. స్క్రీన్ 1 లో మాత్రమే. స్క్రీన్ 2 లో ఓన్లీ డాల్బీ సౌండ్ ఉంటుంది, ప్రొజెక్షన్ ఉండదు. స్క్రీన్ 2, స్క్రీన్ 3, స్క్రీన్ 4 మొత్తం 4 స్క్రీన్ ఉంటాయి మామ. ఒక్కొక్క స్క్రీన్ కెపాసిటీ వచ్చేసి 640 అనమాట. 640 కెపాసిటీ అంటే చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి భూమి కంపించిందంటే మొత్తం అల్లాడిపోతారు అనమాట. 640 అంత లార్జ్ స్క్రీన్, లార్జ్ కెపాసిటీ అనమాట. సో అండ్ అలాగే గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేసిన సినిమాలు అనమాట. అలా వైకుంఠపురం, శ్రీరస్తు మస్తు, మగధీర, జల్సా, సరైనడు, పెళ్లి సందడి, గజని, ధృవ, భలే భలే మగాడవై, తండేల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. అండ్ అలాగే వచ్చేసాం మామా. మొత్తం ఇండియా స్టార్ హీరోస్, మొత్తం స్టార్ హీరోస్ పేర్లన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ థియేటర్ మొత్తానికి ఒక మెయిన్ అట్రాక్షన్ లాగా ఉందన్నమాట ఇది మొత్తం. సో ఇది చూడండి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అందరు అన్ని లాంగ్వేజ్ స్టార్ల పేర్లన్నీ ఇక్కడ ఉన్న హీరోల పేర్లు. కానీ మీరు ఒకసారి పాస్ చేసుకుని చదవండి, ఒక టాప్ స్టార్ పేరు మిస్ అయింది. ఆ పేరు ఎవరిది అని కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు కామెంట్ చేస్తారో. ఆ పేరు మిస్ అయింది, టాప్ హీరో పేరు మిస్ అయింది. ఆ పేరు చూసి కామెంట్ చేయండి, పాస్ చేసి చూస్తే తప్ప తెలియదు. సో ఇట్లా అందరి పేర్లు ఉన్నాయి, టాప్ స్టార్ పేర్లు, తెలుగు అన్ని లాంగ్వేజ్ లో. సో ఇది మామ ఇంటీరియర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పైన స్క్రీన్ పెట్టారు వెయిటింగ్ హాల్లో, అల్లు సినిమాస్ అని ఏ వచ్చి స్టార్ వచ్చి అలా. సో ఇది ఓన్లీ ఈ అల్లు సినిమాస్ అనేది ఓన్లీ సినిమా థియేటర్ సంబంధించే మల్టీప్లెక్స్ మాత్రమే. సో ఎలాంటి షాపింగ్ మాల్ ఏం లేదు, ఓన్లీ సినిమా కోసం డెడికేటెడ్ గా కేటాయించిన థియేటర్ అనమాట, మల్టీప్లెక్స్ థియేటర్ అనమాట. సో నార్మల్ థియేటర్స్ కి వీటికి డిఫరెన్స్ అంటే ఏం లేదు, సౌండ్, విజువల్ క్లారిటీ. సో మనం ఎప్పుడైనా సరే ఒక సినిమా, ఒక సాంగ్ చూసేటప్పుడు ఫోన్ లోనే విజువల్ క్లారిటీ, ఆడియో క్లారిటీ ఎంత అయితే మనం చూసుకుంటామో సేమ్ మనకు ఎంతైతే కావాలో అంతైతే ఇక్కడ ఉంటుంది అనమాట. నార్మల్ థియేటర్ లో నార్మల్ గా ఉంటుంది, బట్ ఇక్కడైతే విజువల్ గా, ఆడియో పరంగా తిరిగిపోద్ది మామ. ఒక్కసారి వచ్చే లైఫ్ లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసాలు. సో ఇది మామ సినిమా కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. ఆ స్క్రీన్ గానీ, ఆ సౌండ్ గానీ, సౌండ్ అయితే గుండె డమ్ 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 అని కొట్టుకుంటుంది. ఒకవేళ పొరపాటున ఏది మన తమననుంది అఖండ సినిమా ఆ టైంలో బాక్స్లు పగిలిపోయినాయి కదా, కొన్ని బాక్స్లు షేక్ అయినాయి కదా, అలాంటి సినిమా గానీ ఇక్కడ పడితే గుండె డబ్ 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 అని కొట్టుకుంటుంది అనమాట. ఆ రేంజ్ సౌండ్ వస్తుంది అనమాట, డాల్బీ సౌండ్. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది మామ. సో అండ్ అలాగే ఇది అవుట్లుక్ అనమాట. బయటకు వచ్చేసాం మనం, సేమ్ స్టార్టింగ్ లో చూసినట్టే అల్లు సినిమాస్ అని బయట అవుట్లుక్ అనమాట. సో ఈ లైటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందమ్మా. ఈ లైటింగ్ ప్యాటర్న్ అయితే బయట టాప్ లో అనమాట, బయట నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఆ లైటింగ్ అట్లా మూవ్ అవడం చాలా బాగా నచ్చింది. చాలా యూనిక్ డిజైనింగ్ అనిపించింది. సో ఫైనల్ గా మీకు ఎలా అనిపించిందో ఈ అల్లు సినిమాస్ కామెంట్ చేయండి మామ. అండ్ ఆ బోర్డు లో పేరు మిస్ అయిందని చెప్పాను కదా, టాప్ హీరో పేరు, ఆ పేరు ఎవరిది మిస్ అయిందో కామెంట్ చేయండి. మీరు ఈ థియేటర్ కి వెళ్ళాలనుకుంటున్నారా కామెంట్ చేయండి మామ.